ఏదైనా సరే డిగ్రీ లేదా పీజీ చదువుతున్న విద్యార్థులకు, అదేవిధంగా డిగ్రీ లేదా పీజీ పూర్తయిన విద్యార్థులకు భారత ప్రభుత్వ సంస్థ అయిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి ఆధ్వర్యంలో గొప్ప అవకాశాన్ని అందిస్తూ ఉన్నారు. దీన్ని మనం ఆర్బీఐ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ గా పిలుస్తూ ఉంటాము. ఈ ఆర్బీఐ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ లో మనకు ఫ్రీగా బ్యాంకింగ్ రంగానికి సంబంధించిన ట్రైనింగ్ అందించబోతున్నారు. ఈ ఇంటర్న్షిప్ కార్యక్రమంలో సెలెక్ట్ అయిన ప్రతి విద్యార్థికి కూడా కంపల్సరీగా ప్రతి నెల 45,000 రూపాయల స్టైఫండ్ కూడా అందించబోతూ ఉన్నారు. అప్లై చేసుకోవడానికి ఎలాంటి ఎగ్జామినేషన్ లేదు, ఎలాంటి టెస్ట్ రాయాల్సిన అవసరం లేదు, ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ₹1 కూడా ఖర్చు లేకుండా ఆన్లైన్ లో ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. దానికి సంబంధించిన డీటెయిల్స్ మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఆన్లైన్ అప్లికేషన్ విధానం కూడా డిఫరెంట్ గా ఉంటుంది. సో కేర్ఫుల్ గా వీడియోని గమనించండి. ముందుగా చిన్న రిక్వెస్ట్, కింద ఇవ్వబడిన సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. వీడియోకు స్వాగతం పలుకుతూ, ఆర్బీఐ అనగానే ఏదో కరెన్సీకి సంబంధించి, బ్యాంకుల నియంత్రణకు సంబంధించి, అదేవిధంగా భారతీయ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన నిర్వహణ, ఇలాంటి అంశాలే గుర్తుకొస్తుంటాయి. కానీ ఆర్బీఐ ఆధ్వర్యంలో అనేక రకాల కార్యక్రమాలు కూడా చేపడుతూ ఉంటారు. ముఖ్యంగా భారతీయ విద్యార్థుల కొరకు బ్యాంకింగ్ రంగంలో రాణించడానికి ఆయా విద్యార్థులకు నైపుణ్యాలను అందజేస్తున్నారు. తగిన ట్రైనింగ్ ను కూడా ప్రాక్టికల్ గా అందజేస్తున్నారు. వారి బ్యాంకింగ్ బ్రాంచ్ లోనే డైరెక్ట్ గా మనకు ట్రైనింగ్ అందిస్తున్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఈ వెబ్సైట్ లో మనకు కనిపిస్తూ ఉన్నాయి. వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఒక లింక్ ఇవ్వడం జరిగింది. ఆ లింక్ క్లిక్ చేసిన తర్వాత ఇలాంటి అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం గమనించినప్పుడు రీసెర్చ్ ఇంటర్న్షిప్ కార్యక్రమంగా దీన్ని మనం పిలుస్తూ ఉంటాము. ఆల్రెడీ దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. దీనికి సంబంధించి ముఖ్యమైన విషయాన్ని మనం గమనించినప్పుడు దీనికి ఎలాంటి లాస్ట్ డేట్ అంటూ ఉండదు. ప్రతి సంవత్సరం 2 బ్యాచ్ల్లో ఈ ట్రైనింగ్ అందిస్తూ ఉన్నారు. ఈ విధంగా ఆన్లైన్ లో అప్లై చేసుకోవడానికి ఈ విండో అనేది ఆల్వేస్ ఓపెన్ అవుతూ ఉంటుంది. సో దీనికి సంబంధించిన ముఖ్యమైన విషయాలు మనం ఈ నోటిఫికేషన్ లో గమనించాలి. ముందుగా మనం చూసుకున్నప్పుడు రీసెర్చ్ ఇంటర్న్షిప్ సంబంధించిన ఆబ్జెక్టివ్స్ ని ఇక్కడ పేర్కొనడం జరిగింది. సో ఈ కార్యక్రమాన్ని ఎందుకొరకు అందిస్తున్నారు, ఎందుకొరకు నిర్వహిస్తున్నారు, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. దాంతో పాటుగా రోల్ అండ్ డిస్క్రిప్షన్ సంబంధించిన వివరాలు కనిపిస్తూ ఉన్నాయి. సో కేవలం ముఖ్యమైన అంశాలు మాత్రమే మనం ఈ వీడియోలో చర్చించుకోబోతూ ఉన్నాము. ముందుగా మనం పరిశీలించాల్సిన విషయం చూసుకున్నప్పుడు ప్లేస్మెంట్ వివరాలు. ఈ ఇంటర్న్షిప్ కార్యక్రమం అనేది 4 డిపార్ట్మెంట్స్ లో అందిస్తున్నారు. మీకు ఇష్టమైన డిపార్ట్మెంట్ మీరు ఎంపిక చేసుకోవచ్చు. మీ యొక్క క్వాలిఫికేషన్ ఆధారంగా, మీ యొక్క అర్హతల ఆధారంగా ఇక్కడ కనిపిస్తున్న డిపార్ట్మెంట్స్ లో ఏ డిపార్ట్మెంట్ లో మీకు ఇష్టమైతే ఆ డిపార్ట్మెంట్ లో పనిచేయడానికి ఆ రంగాన్ని మీరు ఎంపిక చేసుకోవచ్చు. బ్యాంకింగ్ రంగంలో కూడా చాలా రకాల డిపార్ట్మెంట్స్ ఉంటాయి. వాటిలో ముందుగా మనం చూసుకున్నప్పుడు ఈఈపిఆర్ రంగానికి సంబంధించి, ఈ డిపార్ట్మెంట్ సంబంధించి, అదేవిధంగా ఎఫ్ఎస్డికి సంబంధించి, దాంతో పాటుగా డిఎస్ఐఎం డిపార్ట్మెంట్ సంబంధించి, ఆయా డిపార్ట్మెంట్ సంబంధించిన ఫుల్ ఫామ్ కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో డిఈపిఆర్ డిపార్ట్మెంట్ మనం పరిశీలించినప్పుడు డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అండ్ పాలసీ రీసెర్చ్. మీ యొక్క క్వాలిఫికేషన్ ఆధారంగా ఈ డిపార్ట్మెంట్ ఎంపిక చేసుకోవచ్చు. అదేవిధంగా డిఎస్ఐఎం ఈ డిపార్ట్మెంట్ సంబంధించి మనం గమనించినప్పుడు డిపార్ట్మెంట్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్, ఇదే విధంగా ఫైనాన్షియల్ స్టేబిలిటీ డిపార్ట్మెంట్, దాంతో పాటుగా ఇంటర్నేషనల్ డిపార్ట్మెంట్, ఇలాంటి 4 డిపార్ట్మెంట్స్ ఆధ్వర్యంలో మనకు ట్రైనింగ్ అందిస్తూ ఉన్నారు. సో ఈ విషయాలు కంపల్సరీగా మనం గుర్తుంచుకోవాలి. ఆన్లైన్ లో అప్లై చేసుకోవడానికి ఈ షార్ట్ ఫామ్స్ అనేవి కంపల్సరీగా మీరు గుర్తుంచుకోవాలి. మీ యొక్క క్వాలిఫికేషన్ ఆధారంగా, మీ ఇంట్రెస్ట్ ఆధారంగా ఆయా రంగాన్ని, ఆయా డిపార్ట్మెంట్ మీరు ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. సో ముందుగా మనం ఎక్స్పీరియన్స్ సంబంధించి, క్వాలిఫికేషన్ సంబంధించిన విషయాలు చూసుకున్నప్పుడు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ముందుగానే మీకు తెలియజేయడం జరుగుతుంది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేని ఫ్రెషర్స్ అయినా అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. మీ యొక్క డిగ్రీ లేదా పీజీ కోర్సులో ఫైనల్ ఇయర్ చదువుతున్నా సరే మీరు ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు. ముఖ్యమైన క్వాలిఫికేషన్స్ మాత్రం మనం ఇక్కడ పరిశీలించాలి. సో ఇంతవరకు అనుకున్న విధంగా డిఎస్ఐఎం ఈ డిపార్ట్మెంట్ లో కనుక మీరు అప్లై చేసుకోవాలనుకుంటే యువకులు ఎవరైనా సరే పీజీ చదువుతూ ఉండాలి. ఇక్కడ కనిపిస్తున్న సబ్జెక్ట్స్ లో పీజీ ఫైనల్ ఇయర్ చదువుతూ ఉండాలి లేదా పీజీ పూర్తయి ఉండాలి. సో ముఖ్యంగా పీజీలో మీరు చదవాల్సిన సబ్జెక్ట్స్ మనం చూసుకున్నప్పుడు స్టాటిస్టిక్స్ అయినా సరే, ఎకనామెట్రిక్స్ అయినా సరే, ఎకనామిక్స్ అయినా సరే, ఎంఏ ఎకనామిక్స్ లేదా ఎంఎస్సీ ఎకనామిక్స్ ఇలాంటి కోర్సులు పూర్తయిన విద్యార్థులు, చదువుతున్న విద్యార్థులు అప్లై చేసుకోవచ్చు. వీరితో పాటుగా ఒకవేళ మీరు పీజీ లేకున్నా సరే బీఈ, బీటెక్, కంప్యూటర్ సైన్స్ లాంటి కోర్సులు చదువుతున్న విద్యార్థులకు కూడా దీనిలో అవకాశం అందిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఎంబీఏ ఫైనాన్స్ వారికి కూడా అవకాశాన్ని అందిస్తూ ఉన్నారు. దీంతో పాటుగా డిగ్రీ ఇన్ డేటా సైన్స్, బీఎస్సీ డేటా సైన్స్ వారికి, బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చదివిన విద్యార్థులకు కూడా అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నారు. వీరితో పాటుగా ఎంఎస్సీ ఇన్ అప్లైడ్ స్టాటిస్టిక్స్, అదేవిధంగా డేటా సైన్స్, డేటా అనాలిటిక్స్ ఇలాంటి రంగాల్లో డిగ్రీ లేదా పీజీ చదువుతున్న విద్యార్థులకు డిఎస్ఐఎం డిపార్ట్మెంట్ లో అప్లై చేసుకోవడానికి అర్హత ఉంటుంది. నెక్స్ట్ డిపార్ట్మెంట్ లో అర్హతలు మనం చూసుకున్నప్పుడు సో దీనిలో కూడా ఏదైనా సరే పీజీ,
సో ఇక్కడ కనిపిస్తూ ఉన్న సబ్జెక్ట్స్ లో ఏదైనా సరే మీరు పీజీ చదువుతూ ఉండాలి లేదా పీజీ పూర్తయి ఉండాలి. నెక్స్ట్ ఫైనాన్షియల్ అండ్ స్టెబిలిటీ డిపార్ట్మెంట్ లో అప్లై చేసుకోవడానికి పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ స్టాటిస్టిక్స్ అయినా సరే, ఎకనామిక్స్ అయినా సరే, ఎకనామెట్రిక్స్ అయినా సరే, ఫైనాన్స్ అయినా సరే, ఎంబీఏ ఫైనాన్స్ అయినా సరే, ఈ విధంగా బ్యాంకింగ్ రంగానికి లేదా ఫైనాన్స్ రంగానికి లేదా ఎకనామిక్స్ సంబంధించిన రంగాల్లో మీరు పీజీ చదువుతున్న విద్యార్థులు, పీజీ పూర్తయిన విద్యార్థులు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ మధ్య కాలంలో బాగా డిమాండ్ పెరుగుతూ ఉన్న ఇంటర్నేషనల్ బ్యాంకింగ్ లో, ఇంటర్నేషనల్ డిపార్ట్మెంట్ లో మీరు పనిచేయాలనుకుంటే అభ్యర్థులు ఎవరైనా సరే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ఎకనామిక్స్, స్టాటిస్టిక్స్, ఫైనాన్స్, ఈ విధంగా ఇంటర్నేషనల్ ఫైనాన్స్, ఇంటర్నేషనల్ ట్రేడ్, అదేవిధంగా ఎంబీఏ స్పెషలైజేషన్ ఇన్ ఫైనాన్స్ అయినా సరే, బ్యాంకింగ్ అయినా సరే, ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఇంటర్నేషనల్ ట్రేడ్ లో ఎంబీఏ లాంటి కోర్సులు చదువుతున్న విద్యార్థులకు కూడా అవకాశాన్ని అందిస్తూ ఉన్నారు. ఈ విధంగా ఇక్కడ కనిపిస్తూ ఉన్న ఏబిసిడి 4 బ్రాంచీల్లో మీ అర్హతల ఆధారంగా లేదా మీ ఇంట్రెస్ట్ ఆధారంగా ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు. ప్రతి డిపార్ట్మెంట్ లో అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ ప్రాసెస్ అనేది సెపరేట్ గా ఉంటుంది. ఆ విషయాన్ని కూడా మనం చూడబోతూ ఉన్నాము. ప్రీవియస్ ఇయర్ లో అప్లై చేసుకున్న విద్యార్థులకు 1 జనవరి నుండి ట్రైనింగ్ అనేది ప్రారంభమవుతుంది. ప్రస్తుతం అప్లై చేసుకున్న అభ్యర్థులకు 1 జూలై నుండి ట్రైనింగ్ అనేది ప్రారంభం అవుతుంది. బ్యాచ్లకు సంబంధించి అదేవిధంగా ఆన్లైన్ అప్లికేషన్ విధానానికి సంబంధించిన ప్రాసెస్ ని ఇక్కడ వివరించడం జరిగింది. అప్లై చేసుకునే ప్రాసెస్ ను కూడా మనం చూడబోతూ ఉన్నాము. దానికంటే ముందుగా మనం కొన్ని విషయాలు ఇక్కడ గమనించాలి. డ్యూరేషన్ అనేది ఎంత ఉంటుంది, సో ఈ అప్రెంటిస్షిప్ పీరియడ్ అనేది ఎంత ఉంటుంది, ఎంత వ్యవధిలో మనం పూర్తి చేయవచ్చు. సో బేసిక్ గా మనం చూసుకున్నప్పుడు కేవలం 6 నెలలు మాత్రమే మనకి ఈ ట్రైనింగ్ అందిస్తున్నారు. ప్రతి నెల మనకు స్టైఫండ్ కూడా అందిస్తూ ఉన్నారు. సో ఈ విధంగా 6 నెలల ట్రైనింగ్ అనేది కంపల్సరీగా ఉంటుంది. ఒకవేళ సాటిస్ఫాక్షన్ గా ఉన్నప్పుడు బ్యాంక్ అవసరాలను బట్టి ఇంకో 6 నెలలు పొడిగించడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇంటర్న్షిప్ కార్యక్రమంలో చేరిన తర్వాత మీ యొక్క పర్ఫార్మెన్స్ బాగా ఉన్నప్పుడు ఇంకో 6 మంత్స్ పెంచడానికి, దాని తర్వాత ఇంకో 6 మంత్స్, ఈ విధంగా ఇలా 2 సంవత్సరాల వరకు పొడిగించే అవకాశాన్ని కూడా ఆర్బీఐ మీకు అందిస్తుంది. ఈ విధంగా 6 మంత్స్ బేసిక్ ట్రైనింగ్ నుండి 2 సంవత్సరాల ఎక్స్టెన్షన్ కూడా ఆర్బీఐ వారు అందించడానికి అవకాశం ఉంటుంది. ట్రైనింగ్ లో చేరిన తర్వాత ఎలాంటి ఫెసిలిటీస్ అనేవి మనకు అందిస్తారు, ఆర్బీఐ వారి ఆధ్వర్యంలోనే మనకు ఆఫీస్ లో స్పేస్ అందిస్తారు. ఆర్బీఐ సంబంధించిన హెడ్ క్వార్టర్ లోనే మనకు ట్రైనింగ్ ఉంటుంది. ఆ హెడ్ క్వార్టర్ సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. ముంబైలో ఉన్న ఆర్బీఐ హెడ్ ఆఫీస్ లోనే మనకు ట్రైనింగ్ అనేది అందిస్తున్నారు. ఆ ఆఫీస్ లో స్పెషల్ గా మన కొరకు ఒక స్పేస్ అనేది, ఒక క్యాబిన్ అనేది కూడా అందజేస్తున్నారు. దీంతో పాటుగా ఇంటర్నెట్ కనెక్టివిటీ అనేది ఉంటుంది. దాంతో పాటుగా ఆఫీస్ లో ఉండే ఇతర సదుపాయాలన్నీ కూడా మనకు అందిస్తున్నారు. ముఖ్యమైన విషయం మనం ఇక్కడ చూసుకున్నప్పుడు ఇంటర్న్షిప్ కార్యక్రమంలో చేరిన ప్రతి అభ్యర్థికి కూడా కంపల్సరీగా 45,000 రూపాయలు, 45,000 రూపీస్ ప్రతి నెల అందిస్తూ ఉన్నారు, పర్ మంత్ అందిస్తూ ఉన్నారు. ఈ విధంగా మనం 6 నెలల వరకు ప్రతి నెల 45,000 రూపాయల స్టైఫండ్ పొందే అవకాశాన్ని కూడా కల్పిస్తూ ఉన్నారు. ట్రైనింగ్ పీరియడ్ లో మీకు అవసరమైనప్పుడు 12 లీవ్లు కూడా అందిస్తూ ఉన్నారు. 45,000 స్టైఫండ్ అందిస్తూ ఉన్నారు. కావున నివాసం మాత్రం మనమే చూసుకోవాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని కూడా అభ్యర్థులు గమనించాలి. ఎంపిక ఎలా ఉండబోతుంది, సెలక్షన్ ఎలా ఉండబోతుంది, ముందుగా మనం చూసుకున్నప్పుడు ప్రతి బ్యాచ్ లో మాక్సిమం గా 20 మందికి మాత్రమే అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నారు. ఇంతవరకు అనుకున్న విధంగా ఎలాంటి ఎగ్జామినేషన్ ఉండదు, ఎలాంటి టెస్ట్ ఉండదు, ఎలాంటి అప్లికేషన్ ఫీజు కూడా ఉండదు. ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులను డైరెక్ట్ గా ఇంటర్వ్యూ పిలవడం జరుగుతుంది. పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే సెలక్షన్ అనేది ఉంటుంది. ఈ 4 రకాల డిపార్ట్మెంట్స్ లో ఏ డిపార్ట్మెంట్ ఎంపిక చేసుకోవాలనుకున్నా సరే మీ వద్ద రెడీగా ఉండాల్సింది కంపల్సరీగా ఒక CV మీ వద్ద రెడీగా ఉండాలి. ఒక బయోడేటా, దీన్నే మనం CVగా పిలుస్తూ ఉంటాము. ఒక బయోడేటా మీ వద్ద రెడీగా ఉండాలి. ఆన్లైన్ లో అప్లై చేసుకునే విధానం కూడా డిఫరెంట్ గా ఉంటుంది. డౌన్లోడ్ ద అప్లికేషన్ ఫామ్ లింక్, ఈ ఆప్షన్ పై మనం క్లిక్ చేయాలి. ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత ఇలాంటి ఒక అప్లికేషన్ ఫామ్ అనేది మన ముందు రావడం జరుగుతుంది. సో ఎక్సెల్ షీట్ లో ఉండే ఈ అప్లికేషన్ ఫామ్ ను మనం మాన్యువల్ గా పూరించి రెడీగా ఉంచుకోవాలి. ఫామ్ డౌన్లోడ్ చేసి ఫిల్అప్ చేసి రెడీగా ఉంచుకోవాలి. సాఫ్ట్ కాపీ మాత్రమే రెడీగా ఉంచుకోవాలి. దాని తర్వాత మనం క్రిందికి స్క్రోల్ డౌన్ చేసుకున్నప్పుడు ఇంతవరకు అనుకున్న విధంగా మీరు ఎంపిక చేసుకున్న డిపార్ట్మెంట్ కి సంబంధించి ప్రతి డిపార్ట్మెంట్ సంబంధించి ఇక్కడ కనిపిస్తున్న విధంగా ABCD 4 రకాల డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. సో మీ క్వాలిఫికేషన్ బట్టి మీ డిపార్ట్మెంట్ ఎంచుకోండి. ఆ డిపార్ట్మెంట్ సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ అన్నీ అయిపోయిన తర్వాత క్లిక్ హియర్ క్లిక్ చేసిన తర్వాత ఒక ఈమెయిల్ ఐడి కనిపిస్తుంది. ఆ ఈమెయిల్ ఐడిపై ఇంతవరకే మనం ఫిల్అప్ చేసి రెడీగా ఉంచుకున్న ఈ అప్లికేషన్ ఫామ్, దీంతో పాటుగా ఒక CV, అదేవిధంగా ఇంకో సపోర్టింగ్ లెటర్ కూడా ఉంటుంది. ఆ 3 విషయాలను మీరు ఈమెయిల్ ద్వారా సెండ్ చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ లో మాత్రమే, ఈమెయిల్ ద్వారా మాత్రమే సెండ్ చేసే అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నారు. కేవలం ఈమెయిల్ ద్వారా మాత్రమే మీ యొక్క బయోడేటా, ఇలాంటి ఫామ్స్ అన్ని అటాచ్ చేసి పంపాల్సి ఉంటుంది. అప్లై చేయడం కూడా చాలా సులువుగా ఉంటుంది. సో ఈ విధంగా మనం DSIM ఈ డిపార్ట్మెంట్ కొరకు అప్లై చేసుకోవాలనుకుంటే క్రిందికి స్క్రోల్ డౌన్ చేయాలి. ఇక్కడ కనిపిస్తున్న ఈమెయిల్ ఐడిలో సెండ్ చేయాలి. FSC డిపార్ట్మెంట్ సంబంధించిన ఈమెయిల్ ఐడి ఇక్కడ మనకు కనిపిస్తుంది.
ఈ విధంగా 4 రకాల డిపార్ట్మెంట్ సంబంధించిన ఈమెయిల్ ఐడీస్ ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. మీ ఇంట్రెస్ట్ బట్టి మీరు ఏ డిపార్ట్మెంట్ కొరకు అప్లై చేయదలుచుకున్నారో దానికి సంబంధించిన ఈమెయిల్ ఐడి పై మాత్రమే సెండ్ చేయాలి. ఈ విషయాన్ని ఖచ్చితంగా మనం గుర్తుంచుకోవాలి. అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసేటప్పుడు పర్సనల్ వివరాలతో పాటుగా ఒక రెఫరెన్స్ మాత్రం ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. మిమ్మల్ని గుర్తించే వ్యక్తి మీ యొక్క కాలేజ్ లెక్చరర్ అయినా సరే, కాలేజ్ ప్రొఫెసర్ అయినా సరే, ఎవరైనా సరే ఈ విధంగా మీ యొక్క కాలేజ్ లెక్చరర్ సంబంధించిన నేమ్ ఇక్కడ ఫిలప్ చేయాలి, వారి డిజిగ్నేషన్ ఇక్కడ ఫిలప్ చేయాలి, దాంతో పాటుగా మొబైల్ నెంబర్, అదే విధంగా వారి యొక్క ఈమెయిల్ ఐడి ఇక్కడ ఫిలప్ చేయాలి. ఈ విషయాన్ని మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. దాంతో పాటుగా సెకండ్ రెఫరెన్స్ ఒకవేళ ఇస్తే బాగుంటుంది, థర్డ్ రెఫరెన్స్ కూడా ఇస్తే బాగుంటుంది. మిమ్మల్ని గుర్తించే లెక్చరర్ సంబంధించిన విషయాలు ఇక్కడ ఫిలప్ చేయాలి. దాంతో పాటుగా నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ ఇక్కడ ఫిలప్ చేయాలి. ఆన్లైన్ లో ఈమెయిల్ ద్వారా సెండ్ చేసే సమయంలో ఖచ్చితంగా మనం గుర్తుంచుకోవాల్సింది మన యొక్క పర్సనల్ బయోడేటా లేదా CV కంపల్సరీగా అటాచ్ చేయాలి. ఇంతవరకే చూసిన విధంగా రెఫరెన్సెస్ కూడా ఖచ్చితంగా అప్లికేషన్ ఫామ్ లో ఉండాలి. దాంతో పాటుగా స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ ఆన్లైన్ లో దీనికి సంబంధించిన మీకు ఫార్మాట్ కనిపిస్తుంది. ఈ స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ కూడా ఖచ్చితంగా టైప్ చేసి మీరు మీ యొక్క సిగ్నేచర్ తో పాటుగా సెండ్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా ఈ 3 విషయాలు ఖచ్చితంగా మనం ఆన్లైన్ లో ఈమెయిల్ ద్వారా సెండ్ చేయాలి. ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత మీ యొక్క ఎంపికకు సంబంధించిన వివరాలు, సెలక్షన్ సంబంధించిన వివరాలు 1 జూలై కంటే ముందుగానే మీకు ఈమెయిల్ ఐడి ద్వారా లేదా మీ యొక్క మొబైల్ నెంబర్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. అందరికీ బెస్ట్ ఆఫ్ లక్. వీడియో బాగుందనుకుంటే ఒక లైక్ వేసుకోండి. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ వాట్సాప్ లో అన్ని గ్రూపుల్లో షేర్ చేయండి, జ్ఞానాన్ని పంచండి. ఏ కోర్సుకు సంబంధించి ఏ డౌట్ ఉన్నా సరే కామెంట్ బాక్స్ లో అడగడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో చేయడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ.